నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీలో లక్కీయెస్ట్ సీఎంగా చెప్పుకుంటారు. మంత్రి పదవి ఇవ్వడం లేదని చింతలో ఉన్న ఆయనకు నీవే సీఎం అంటూ బొనాన్సా ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి కూడా కాంగ్రెస్ వాదే. ఇలా కుటుంబం కాంగ్రెస్ను నమ్ముకున్నందుకు ఇచ్చిన గిఫ్ట్ అన్నారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉన్నారు. తనకు పెద్ద పదవి వస్తోందని ఆశగా ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం అన్ని పదవులు పనిచేస్తోంది. ఆవేదనకు గురైన కిరణ్ ఢిల్లీ వెళ్లి పెద్దలకు తన ఇచ్చట చెప్పడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి కాలం నుంచి కాంగ్రెస్ ని నమ్ముకున్న కుటుంబం. అదే కాంగ్రెస్ ఆయనను ఎమ్మెల్యేగా చేసింది, చీఫ్ విప్గా చేసింది, స్పీకర్గా చేసి చీఫ్ మినిస్టర్ కుర్చీలోనూ కూర్చోబెట్టింది. మంత్రి పదవి తనకు దక్కలేదని ఒక దశలో ఆవేదన చెందిన నల్లారిని ఏకంగా చీఫ్ మినిస్టర్ సీటే మీది అని చెప్పి ఆదరించింది కాంగ్రెస్. ఉమ్మడి ఏపీకి, అందున దక్షిణాదిన అతిపెద్ద రాష్ట్రానికి 3.5 పాటు సీఎంగా చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నిజంగా జాక్పాట్ సీఎం అని ఎందుకు అన్నారో కానీ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం చాలా లక్కీయెస్ట్ పొలిటీషియన్ అని అంతా ఈ రోజుకి చెబుతారు. అయితే అంతగా ఆదరించిన కాంగ్రెస్ని ఆయన విభేదించారు. ఉమ్మడి ఏపీని 2గా చేసిందని ఆగ్రహించి ఆ పార్టీకి రాజీనామా చేసి ఏపీలో సమైక్యాంధ్ర అని ఒక కొత్త పార్టీని ప్రారంభించారు. కానీ ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు. అఫ్కోర్స్ కిరణ్ కుమార్ రెడ్డి పోటీ కూడా చేయలేదనుకోండి. విభజన ఏపీలో ఆయన మరో రాజకీయ దారి లేక మళ్లీ కాంగ్రెస్లో చేరారు. అయినా కాంగ్రెస్ దేశంలోనే ఎత్తిగిల్లలేదు. కిరణ్ కుమార్ రెడ్డికి ఏమీ దక్కలేదు. ఇక అలా లాభం లేదనుకుని బీజేపీలోకి ఆయన చేరారు. కేంద్రంలో దివ్యంగా వెలిగిపోతున్న బీజేపీలో తనకు ఎంపీగా, కేంద్ర మంత్రిగా లేక తన సీనియారిటీకి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా అయినా పదవి వస్తుందని అనుకున్నారు. అయితే ఏడాది పైగా పూర్తి కావస్తోంది. కానీ బీజేపీ పెద్దలైతే ఏ పదవీ ఇవ్వలేదు. 2024లో రాజంపేట లోక్సభ టికెట్ ఇస్తే ఏపీలో కూటమి ప్రభంజనం ఉండి కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఓడారు. దాంతో కేంద్ర పెద్దలకు ఆయన సత్తా మీద ఏవైనా డౌట్లొచ్చాయేమో అన్నది ఒక చర్చగా ఉంది. అంతేకాదు గత ఏడాది కాలంగా ఆయన పార్టీ కోసం కృషి చేసింది పెద్దగా ఏమైనా ఉందా అని ఆరా తీస్తున్నారట. అయితే ఉమ్మడి ఏపీకి చీఫ్ మినిస్టర్గా చేసిన తనకు పదవి ఇస్తే చేస్తారు, కానీ ఏమీ కాకుండా ఏం చేస్తారు అన్నది ఆయన అభిమానుల మాటగా ఉందట. ఇవన్నీ పక్కన పెడితే బీజేపీలో వరుసబెట్టి పదవులు పంచుకుంటూ పోతున్నారు. రాష్ట్రపతి నామినేట్ చేసే రాజ్యసభ సభ్యుల కోటా కూడా తాజాగా పూర్తయింది. 4 అవకాశం అలా దక్కింది. అందులో కిరణ్ పేరు లేదు. ఇక 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఏపీ నుంచి మిత్రపక్షం టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజుకు అవకాశం లభించింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావన లేదు. 2 నెలల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి అయితే తనకు పెద్ద పదవి ఒకటి లభించబోతోంది అని తన అనుచరులతో చెప్పి ఉన్నారని అంటున్నారు. మరి ఆ పెద్ద పదవి గవర్నర్ అయితే కావచ్చు అని అనుకున్నారు. ఇప్పుడు ఆ ఛాన్సు లేదని అంటున్నారు. రాజ్యసభ ఎంపీగా చేసి కేంద్ర మంత్రిగా చేస్తారనుకున్నా అది కూడా ఏమీ అయ్యేటట్లు లేదట. మొత్తం మీద బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి జస్ట్ ఒక సీనియర్ నాయకుడిగా మిగిలిపోయారని అంటున్నారు. దాంతో నా సంగతి ఏమిటి సారు అని అడిగేందుకు ఆయన ఢిల్లీ ప్రయాణం కడుతున్నారని అంటున్నారు. కేంద్ర పెద్దలను కలిసి తన మదిలోని మాటని వారి చెవిన వేస్తే అయినా రానున్న కాలానికి కలిసి వచ్చే పదవి ఏదైనా నడుచుకుని వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే ఆయన పోయి రావలే హస్తినకు అని అంటున్నారట. మరి ఆయన కేంద్ర పెద్దలతో భేటీ అయితే ఆయనకిచ్చే పదవి విషయంలో ఏదైనా స్పష్టత వస్తుందేమో అని అంటున్నారు. జాతీయ బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఖాళీగా ఉంది. అదైనా ఇస్తారా అన్నది కూడా ఉందట. ఇక ఢిల్లీ టూర్లో క్లారిటీ పక్కాగా వస్తే ఆ మీదట కిరణ్ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఉండొచ్చని అంటున్నారు. మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి ఏదో ఒక విషయం తేల్చుకునేందుకే ఢిల్లీ బాట పట్టనున్నట్లుగా సమాచారం. మరి నల్లారి వారి ఆశలు తీరేనా, అందలం దక్కేనా అంటే వెయిట్ అండ్ సీ.